ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ప్రార్థన కాల సమయంలో మీకందరికీ కూడా శుభములు. మీరు ఈ రాత్రి ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. మీ చుట్టూ సమస్యలు సింహాల వలె భయపెడుతున్నాయేమో, బయటపడే మార్గమే కనిపించలేకుండా ఉన్న స్థితిలో ఉన్నారేమో. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దానియేలును సింహాల గుహలో విడిచిపెట్టని దేవుడు మిమ్మల్ని కూడా మీ కష్టంలో విడిచిపెట్టాడు. ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. మన దేవుడు కేవలం మన ప్రార్థనలు వినేవాడు మాత్రమే కాదు, ఆయన విడిపించువాడు, రక్షించువాడు, ఆశ్చర్య కార్యాలు చేయవాడు. ఈ రాత్రి ఆ దేవునిపై మనము విశ్వాసాన్ని ఉంచుదాం. ఈ దినము వాక్యము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనము. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు అని ఆ రాజైన దర్యావేషిస్తున్న సాక్ష్యం. ఇది ఎంత గొప్ప సంగతి అంటే, ఒక అన్య రాజు దానియేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే దానియేలును సింహాల బోన్లో వేశారు. అయితే అంత ఆకలితో ఉన్నటువంటి ఆ సింహాలు అతన్ని ఏమీ చేయలేదు. మరి దానియేలు సాక్ష్యం ప్రకారం దేవుడు తన దూతను పంపించి ఆ సింహముల నోళ్ళు మోయించెను. సింహములు నాకు ఏ హానియు చేయలేదు అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. మనము ఆయనను ఆశ్రయించినట్లయితే మనం ఎంత భయంకరమైన కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా, క్లిష్ట పరిస్థితులలో ఉన్నా, సమస్యలు గుండా ఉన్నా, లేకపోతే మన ఏ మన ఎదుట ఒక పర్వతముల వంటి సమస్యలున్నా, సింహాల వంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్న మనల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. మనం నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే ఆయన అద్భుతాలు మనం చూస్తాము. దానియేలు జీవితంలో దేవుని పట్ల విశ్వాసం కారణంగా ఒక గొప్ప పరీక్ష వచ్చింది. అతడు ప్రార్థన చేయడం మానలేదు. అతనికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ప్రకారం అతడు 4 రోజుల పాటు ఎక్కడ కూడా ప్రార్థన మనవులు చేయకూడదు. కానీ అతడు ఆ ఆజ్ఞను ఏమాత్రం లెక్క చేయలేదు. అతడు ప్రార్థన చేయడం మానలేదు. అందువల్ల అతన్ని సింహాల గుహలో పడవేశారు. మానవ దృష్టికి అది ఇంకా అంతమే. ఎందుకంటే ఆ సింహాలు వాటికి ఎవరినైనా ఇలా శిక్షగా ఎవరినైనా సింహాల బోన్లో వేయాలి అంటే ఆ సింహాల గుహలో ఉన్న ఆ కొన్ని సింహాలని ఆకలితో పెడతారు. కొద్ది రోజుల పాటు వాటికి ఆహారం ఇవ్వరు. అందువల్ల ఏ వ్యక్తి కానీ, ఇంకా అది ఎవరైనా ఏదైనా సరే ఆహారం అనేది వాటికి దొరికితే అవి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తినేస్తాయి. అయితే దానియేలు విషయంలో ఎంత అద్భుతం జరిగిందంటే, అంత గొప్ప ఆకలితో ఉన్నటువంటి ఆ సింహాలు దానియేలును మాత్రం ఏమీ చేయలేకపోయాయి. ఎందుకంటే దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు, వాటి నోళ్లను మూయించాడు. మానవ దృష్టికైతే అది అంతము, కానీ బయటపడే అవకాశమే లేదు. సహాయం చేయగల మనిషి కూడా ఎవరూ లేరు. కానీ మనుషుల సహాయం ముగిసే చోట దేవుని కార్యము ముగిసిపోదు, అక్కడ ప్రారంభమవుతుంది. దానియేలు సింహాల మధ్య ఉన్నప్పటికీ కూడా దేవుని సంరక్షణలో ఉన్నాడు. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మోయించాడు. మరుసటి రోజు దానియేలు సజీవంగా బయటికి వచ్చాడు. అప్పుడు రాజైన దర్యావేషు దానియేలు గురించి గొప్పగా సాక్ష్యం చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాట ఈ రాత్రి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. మీ జీవితంలో కూడా సింహాల గుహల వంటి పరిస్థితులు ఉండవచ్చు. అది కుటుంబ సమస్య, లేక ఆర్థిక సమస్య, భవిష్యత్తును గురించిన భయము, సమాధానం రాని ప్రార్థన, ఏదైనా సరే మీ సమస్య ఎంత పెద్దదో చూడకండి. మిమ్మల్ని రక్షించగల దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవుడు విడిపించువాడు. మనం చిక్కుకుపోయిన పరిస్థితులలో దేవుడు మార్గం తెరవగలడు. మనకు మార్గం కనిపించకపోయినా ఆయనకు మార్గం తెలుసు. దానియేలు తనను తాను రక్షించుకోలేడు, ఎందుకంటే అతడు మానవ మాత్రుడు. కానీ దేవుడు అతనిని విడిపించాడు. అందుకే ఈ రాత్రి మీ హృదయంలో ఇలా చెప్పుకోండి, నేను ఒంటరిగా లేను, నన్ను విడిపించగల దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు రక్షించువాడు కూడా. సింహాలు దానియేలు చుట్టూ తిరుగుతున్నాయి, కానీ అవి అతనిని హాని చేయలేకపోయాయి.
అంటే సమస్యలు మన చుట్టూ ఉండవచ్చు, అయినా దేవుని అనుమతి లేకుండా అవి మన జీవితంపై ఏ చివరి మాట కూడా చెప్పలేవు. కీర్తనలు 34:7 ఏమని ఉంటుందంటే, యెహోవా దూత ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి భయంతో కాకుండా విశ్వాసంతో నిద్రించండి. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆకాశమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయవాడు దేవుడే అని ఆ రాజు చెప్తున్నాడు. అంటే అతని నోట ఇంత గొప్ప మాటలు రావడం అంటే అది నిజమే కదా, అది సత్యము. ఆ యొక్క గొప్ప సాక్ష్యాన్ని ఆ రాజు ఇస్తున్నాడు. మీకు అసాధ్యంగా కనిపిస్తున్నది దేవునికైతే అసాధ్యం కాదు. మీరు చాలా కాలంగా ప్రార్థిస్తున్న విషయమే కూడా దేవుడు ఊహించని విధంగా మార్గం తెరవగలడు, పరిస్థితులను మార్చగలడు, మూసివేయబడిన తలుపులను తెరవగలడు. దానియేలు దేవుడు మారలేదు. ఆయన నీటికి విడిపించువాడే, రక్షించువాడే, అద్భుతములు చేయవాడే. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. కాబట్టి ఆయనను విశ్వసించండి. ఈ రాత్రి ఆ ధైర్యంతో నిద్రించండి. ఈ రాత్రి ప్రార్థనలు చేస్తుండగా మీరందరూ కూడా ప్రార్థనలలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధికి విశ్వాసంతో వస్తున్నాము. నీవు విడిపించువాడవు, రక్షించువాడవు, ఆకాశమందును భూమి మీదను ఆశ్చర్యకార్యాలు చేయవాడవని ఒప్పుకుంటున్నాము. ప్రభా, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాము. సింహాల గుహల వంటి పరిస్థితులలో చిక్కుకొని భయపడుతున్న వారికి ధైర్యం దయచేయము. బయటపడే మార్గం కనిపించక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మార్గంను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా మీరు మార్గం చూపించే దేవుడు. దానియేలును సింహాల నోటి నుండి రక్షించినట్లుగా నీ బిడ్డలను ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి, భయం నుంచి కాపాడము. వారి కుటుంబాలను కాపాడము, వారి పిల్లలను కాపాడము, వారి గృహాల చుట్టూ నీ దైవిక సంరక్షణను ఉంచమని ప్రార్థిస్తున్నాము. దేవా, చాలా కాలంగా సమాధానం కోసం ఎదురు చూస్తున్న ప్రార్థనలకు నీ చిత్త ప్రకారం జవాబులు దయచేయండి. ప్రభా, మీరు తప్పకుండా జవాబు ఇస్తారు. విశ్వాసంతో ప్రతి ఒక్కరూ నిరీక్షిస్తుండగా వారికి సహాయం చేయండి. అసాధ్యంగా కనిపిస్తున్న పరిస్థితులలో నీ ఆశ్చర్య కార్యములను కనపరచమని వేడుకొంచున్నాము. ఈ రాత్రి ప్రతి భయాన్ని నీ చేతుల్లో ఉంచి ప్రశాంతంగా నిద్రించడానికి సహాయం చేయము. ప్రతి కుటుంబంలో వృద్ధులను, చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి. వారిని క్షేమంగా కాపాడండి తండ్రి. ఈ సీజనల్గా వచ్చే అనేక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. సివియర్ కండిషన్స్లో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి కంప్లీట్గా వారికి మీరు బాగు చేసి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము. ఎవరైనా ఐసీయూలలో ఉన్నట్లయితే వెంటిలేటర్పై ఉన్నట్లయితే వాళ్ళను కూడా కనికరించి కాపాడినైనా వారికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. మా దేవా ప్రభా, మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. వారి ఎదుట అనేక మార్గంలను తెరవండి. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందులన్నిటి నుంచి విడుదలను దయచేయండి ప్రభా. మా తండ్రి, మరి చదువుకుంటున్న విద్యార్థులను దీవించి మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ఏ విధంగా కూడా నాయన వారు శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాము. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, అలాగే సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న వాళ్ళని దీవించి వారందరి యొక్క పనిని వారు ఓపికతో, సహనంతో చేయలాగిన, అప్రమత్తతతో ఉండలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని బట్టి నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని రక్షించుం తండ్రి. ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు మా ప్రభా నాయన. మరి ప్రతి ఇంట్లో కూడా రక్షణ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. వ్యసనాలకు గురైన వారికి విడుదల దయచేయండి తండ్రి ప్రభా. మరి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత మా తండ్రి దేవా. ప్రయాణాలలో ఉన్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి మా ప్రభా. నిద్రలేమితో బాధపడుతున్న వారికి మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి తండ్రి. ఎవరెవరైతే నాయన మరి ఆ శ్రమలలో ఉన్నారో, అన్యాయాలకు గురై మరి వేదనకరమైన పరిస్థితులలో, కృంగుదలలో ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ఈ రాత్రి మేము పగలంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి ఉన్నారు. మరి మా పనులలో జయమిచ్చారు. మా మాటలు, తలంపులు, క్రియలు అన్నీ నీ చిత్తానుసారంగా జరిగినవని మేము నమ్ముతున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి. మరి ఈ రాత్రి సమయంలో మేము నిద్రించబోతుండగా ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మాకు నీ కాపుదల, నీ యొక్క
రెక్కల నీడ దయచేయండి. ముఖ్యంగా ప్రభా, ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యంలో కలగకుండా కాపాడండి తండ్రి. రేపు ఉదయకాలమున నాయన మేము మందిరంలోకి వెళ్ళాలి తండ్రి. మేము నీ సన్నిధిలో ఆరాధించాలి. ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించిన మేము మరి సిద్ధపడి ఈ రాత్రి నీ వాక్యమును ధ్యానించుకుంటూ తండ్రి చక్కగా సిద్ధపడి రేపు ఉదయకాలమున సంతోషంగా అందరము కలిసి కుటుంబ సమేతంగా నీ ఆరాధనలో పాల్గొనడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, రాత్రి అంతయు మాకు మంచి నిద్రను రెస్ట్నిచ్చి ఉదయకాలంన మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి తర్వాత మేము తిరిగి ఆ మందిరంలో కూడా చేరి ఆరాధించట కృప దయచేయమని నీ యొక్క దీవెనలతో మమ్మల్ని నిండారా నింపమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి మీ సమస్యలను తలంచుకుంటూ భయంతో నిద్రపోవద్దు. దానియేలును సింహాల గుహలో కాపాడిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మీ పరిస్థితి మారకముందే మీ విశ్వాసము ఇలా ప్రకటించనివ్వండి. నా దేవుడు విడిపించువాడు, నా దేవుడు రక్షించువాడు, నా దేవుడు ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఈ వాగ్దానాన్ని హృదయంలో ఉంచుకొని ధ్యానపూర్వకంగా ధ్యానిస్తూ నిద్రపోండి. దేవుని సమాధానము మీ హృదయాన్ని మీ కుటుంబాన్ని నింపునుగాక. ఆమెన్.